హాయ్ అండి, మానస ఏవన్ విలేజ్కి స్వాగతం. మా అక్క అయితే ఇప్పుడైతే బట్టలు అయితే ఉతికేస్తున్నా. అక్క హాయ్ చెప్పు. అదిగోండి ఒక డ్రమ్ముడు బకెట్ ఉన్నాయన్నమాట బట్టలు. మేము ఎప్పుడు ఇంతేనండి, ఎక్కువ బట్టలు ఉండే ఇంత ఉతుక్కుంటున్నారని చెప్పంటే మాకు నీళ్ళు సౌకర్యం లేదు కాబట్టి తప్పదండి మాకైతే. అట్టగే మా ఇంట్లో ఎక్కువ మంది కాబట్టి ఎక్కువగానే పడతాయి బట్టలు. ఫ్రెండ్స్, మా అక్క అయితే బట్టలు అయితే ఉతికేసి వచ్చేసింది అన్నమాట. ఇంకా దండం అయితే కడుతుంది బట్టలు ఆరేయటానికి. ఇవన్నీ ఇక్కడ కర్ర, ఈ కర్రలాగలేదు ఫ్రెండ్స్, చెట్లాగా ఉంది కదా చూడడానికి. చక్కగా పాది మాట దండం కట్టడం కోసం అని ఇలా కడుతున్నమాట. కర్రకేసి దీని నుంచి దీన్ని కడుతుందండి. ఇవ్వండి బట్టలు ఉతుక్కొని వచ్చేసింది మా అక్క. ఇక్కడ మా పాప వచ్చేసి ఆట ఆడేస్తుంది. నువ్వు చీకటిగా కనబడుతుంది వీడియో. ఇక్కడ బయట ఎండలోకి ఎందుకు వెళ్తావు? ఆమె అంటే కుక్క పిల్లని అదేం పట్టుకో, మంచిగా పట్టుకో. నీ నాని మంచిగా పట్టుకో. అమ్మ చింతలు, నువ్వు నానికి బట్టలు కొడతాను, కుట్టిస్తావా? నన్ను కుమ్ముతావా? సూపర్. బట్టలు కుట్టేసావంటే కుట్టాక నన్ను కుమ్మిద్దంట. ఫ్లవర్స్ అయితే భలే బాగున్నాయి కదా. ఈ వానకాలం కాబట్టి ఏమేమో పోతుందండి. సూపర్ ఉంది అసలు. మేము ఆట ఆడుతూ ఉంటాం, ఇవి వస్తూనే ఉంటాయి ఫ్లవర్స్తో. చాలా బాగున్నాయి ఫ్లవర్స్ అయితే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానస ఏవన్ విలేజ్. ప్లీజ్ ప్రోత్సహించండి. ఈ వీడియో అయితే చివరి చూడండి. అక్క అయిపోయిందా? అయిపోయింది ఆరేయటం. దండం కడతా అయిపోయిందంటండి. బట్టలు ఆరేసేస్తుంది మా అక్క. సర్లే అక్క, పాప కూడా వస్తా ఉంటుంది. యాడికి అడగవా? మరి యాడికైనా తెలుగుని ఎలా తీసుకెళ్ళమన్నావు? షాప్ కాడ కాదు, మనం బుట్టలు వెళ్ళాం మొన్న, అమ్మ కూడా వెళ్ళింది అది తేవడానికి. నేను మా అక్క మా పాప కలిసి దూసే తెగడానికి వెళ్తున్నామండి. మేమైతే ఇలా బుట్టలు వెళ్ళాం కదా, అవి ఎలా వెళ్తాయని చూపిస్తా ఉన్నాం కదా. అది కాకుండా మాకు ఇంకో బుట్ట కూడా కావాలి. నాకు కొద్దిగా గిల్లు అయిపోతుంది వాడు దాన్ని ఉతికి వెళ్తున్నామండి మేమైతే. ఇప్పుడు తీగ చాలా గిల్లు బట్టి అంత పెద్దది వెళ్తావా? చూద్దాం, తీగ దొరికిందని బట్టి. అయితే చిన్నది లేదు, పెద్దది. సరేనా? బట్టలు అల్లుగా ఉన్నాయి, బట్టలు జాస్తిగా ఉన్నాయి అన్నారు అక్కడ టైం నీళ్ళు వచ్చుకున్నా కాడ. అటే ఉంది అది. మొత్తానికైతే దూసరిగా తీగల దగ్గరికి అయితే వచ్చేసామండి. అయితే చూపించేస్తాను. ఎక్కడికమ్మా? అవి చూపి దగ్గరికి అంట. అక్కడ మా చెల్లి చేతిలో ఉన్నాయి చూడండి, అయ్యా అనమాట దూసరి తీగలు. కిందగానే పోయి మొదలకి వస్తా నాకమ్మా. ఎవరికి చెప్పు? ఏమిటి మట్టి కాదు అది, ఇసుక వద్దు. అలా అరుతారు, ఇల్లు కడతానికి ఇసుక తెచ్చుకున్నారు కదా. అవ్వండి ఆ ఇసుక కాడికి వెళ్దాం అంటుంది. నేను వద్దంటున్నాను అనమాట. వద్దురా. ఇగోండి ఈ తీగలేనండి. ఇప్పుడు మేము పోయిపోయేది. ఇక మాస కూడా పోయేసింది చూడండి. కొట్టగమ్మా, ఆగు. అయిపోతుంటే నేను పిల్ల అటు అడుతుంది, అటు తీసుకుని వెళ్ళొస్తా. నవ్వుతున్నావు. అదిగోండి ఇసుక మీదకి వెళ్దాం నువ్వుగా గోల్ చేస్తున్నాను అనమాట. అందుకే కాసేపు తీసుకెళ్దామని తీసుకొని వచ్చేసాను అనమాట. నేను నిలబడి ఈడ అయితే తీసేస్తున్నాను. అమ్మ పైకి ఎక్క, మాకు ఒకటే గోలండి. ఇసుక కనపడితే చాలు, అక్కడ సంతోషం వచ్చింది. ఇదిగోండి ఈయనైతే కోయేసి అయితే ఇట్లా మడత పెట్టి ఇటు పెట్టేసిందండి. మరి ఎన్ని దొరుకుతాయో. అప్పుడు వచ్చినప్పుడు బాగానే ఉన్నాయండి సాధారణలో. ఇప్పుడైతే
మా పాప కోసం మంచి బాటిల్ కూడా తెచ్చుకున్నాం. ఊరికే మంచి లాగిద్దని పొరపోయింది. మూత గట్టిగా పెట్టు. ఉంటాయి కదా, ఏ కట్ట కింద పెట్టుకుంటే మనకి చికాకు లేకుండా మంచిగా ఉంటాయి. ఆడొకటి దేవులాడైతే పీకేస్తున్నాం అన్నమాట. అవి చూడండి అట్ట అవుతున్నాయి. జడ తీపియా, ఆ జడ తీపి. అయిగోండి జడ. నీళ్ళు కూడా నాచింది చేతనే. నీ మాటలు సబ్స్క్రైబర్ చేసుకోవాలా? మా చింతలు మాట్లాడంటే సబ్స్క్రైబర్ చేసుకోండి ప్లీజ్. చూసుకో, కింద కింద చూసుకో తల్లి. అయిపోయిందా? తీగలు అయిపోయినాయా? అటు దోవలాడదాం రా. నేను అక్కడ కోయలేదా? ఇవ్వండి ఇప్పటికైతే ఇన్ని అయినాయి. మరి ఇదో బుట్ట, పెద్ద బుట్ట వచ్చిద్దో చిన్న బుట్ట వచ్చిద్దో తెలియదు. ఉన్నాయా అటు లేవా? పూలు చూడండి చెట్టు నిండా అంత బాగున్నాయి కదండి పూలు. ఏం పింక్ కలర్, ఏం ఎల్లో కలర్ ఉన్నాయి చూడండి. భలే ఉన్నాయి పూలు అయితే. పాపని చేపట్టుకో బుజ్జా. ఇంక లవ్ అయిపోయినాయా? వెళ్దామా? ఇక కనపడతాయండి, సన్నవి ఉన్నాయన్నమాట. అవి వెళ్ళేటప్పుడు ఇరిగిపోతాయని లావు అయితే తెమ్మంది మా అమ్మ. ఇంక లావు తీసుకుంటున్నామండి. మళ్ళీ అట్టాడికి వెళ్తాం. సరే నీ పాదా అన్నావు. బీరకాయలు, మా నాట్లో బీరకాయలు అవి. ఇప్పుడు కూర వండుకొని తినాలి వాటిని. ఇదిగోండి, మేము గురుగు ఆట ఆడేటప్పుడు బీరకాయలు మాట. ఇవి మా బీరకాయలు. మా పాపకు తెలియజేయాలి అలా, ఎందుకంటే మేము ఆడే ఆటలు మా పాపకు తెలియదు. చింతలు బీరకాయలు చెప్తున్నా. ఈ చూడు ఏం పూలు కోస్తుందో. ఏం పూలు కోస్తున్నావు అమ్మా? ఇవే ఏమంటారు? పొద్దుడు పూల. పొద్దురు పువ్వులు కాదు, వీటినే ఒక పాట ఉండేది. పాడిన తాత రూపాయి ఇవ్వలేకపోతే నీ మూతి డౌన్. బుక్క ఎవరికి ఇస్తావు? ఇంటికి కోసుకెళ్ళాలా? ఇప్పుడే ఆడంది బతుకమ్మ. ఇవి వచ్చేసి బతుకమ్మ పువ్వులండి. దాచింతాలి ఇదిలే వెళ్దాం. చింతలు నెత్తిమే పెట్టుకున్నాడు అమ్మ. నెత్తిమే పెట్టుకో. పాపే మాత్రం తీసుకుందండి.
నాకేనే అది చిన్నమ్మ గారి నుంచి లాక్కుందన్నమాట. మళ్ళీ ఇప్పుడు వచ్చినంత దూరం మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. రండి. ఎత్తవా పెద్దమ్మకి? చిన్నమ్మకి ఎత్తవమ్మా? పెద్దమ్మ రాలేదు కానీ చిన్నమ్మకి. నో వాయిస్ ఓన్లీ సైలెంట్. నాకిటండి వామ్మో వచ్చి తీసుకొని రా. ఇయ్యమ్మా చిన్నమ్మకి పడిపోతావు. కాలు పడిపోతాయి, కాలుకి అడ్డంగా వచ్చి పడిపోతాయి. అసలు ఇవ్వనంటే ఇవ్వనని కాల్ చేస్తున్నాండి. బెదిరిస్తున్నావేమే? పెట్టేసి వద్దులే. చిన్నమ్మకి ఇస్తావా? నువ్వే తీసుకొని వస్తావా? బరువు అనిపించలేదా? నెత్తి ఒక పాప నెత్తుకున్నట్టుకుందా? అమ్మో మళ్ళీ ఏమైంది? నాకే నేను ఇందత్తా ఈ తల్లి ఈ లేట్ అవుతుంది, ఇంటికి లేట్ అవుతుంది. అమ్మ తింటుంది నా కొడుకు మరీ మేధావండి, అస్సలు ఇవ్వట్లేదు. ఏం చెప్పేసారు మీకు ఇంటికి రాక చూపిస్తామండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు కింద పెట్టేసిందండి. అదేంటో మాట షేర్ చేయండి. ఫ్రెండ్స్, మా అమ్మ మొన్న మేము కద్దుపోయినప్పుడు అల్లిందన్నమాట కంపల్కి. గుర్తు చూడండి, సింపుల్ వేసుకునే కానీ నేను పెట్టుకోవడానికి బాగుంటుంది. చూడండి నేను చక్కగా పైన టోపీ కూడా చేసింది. దీనికి మూత చేసి ఇలా వస్తుందండి. ఇవ్వండి గాన ఖాళీ మనం వేసుకోవచ్చు. ఇంకా బియ్యం కూడా పోసుకోవచ్చు అక్క ఇంట్లో. అది ఉల్లిపాయలు కూరగాయలు వేసుకుంటాకి పొల్లై పెట్టుకుంటాకి ఇలా అయితే తయారు చేసింది మా అమ్మ. కాబట్టి నేను కూడా ఇంకోటి తయారు చేద్దాం పట్టుకుంటున్నాను చిన్నది. ఎందుకంటే పెద్దతో అనుకుంటే దానికంత దొరకలేదు. కాబట్టి అంత అయితే చూస్తాను నేను. పుట్ట అయితే ముందే ఇది ఇక్కడ పెట్టేస్తానండి. ఒక్కో బతుకమ్మ పండుగ ఇప్పుడు కాదు అక్క సీజన్, అది దసరా పూలు కాసినప్పుడే కాస్తా ఉంటాయి. వాన కొడుతున్నాయి కదా. ఇవాళ ఇలా కట్టుకొచ్చేసాను. ఓకేనా? లావులు అవి కట్ చేసి కింద మిద్దే. ఇది ఒక్కడే దొరికింది మిద్దికి. లక్ష్మణ్ సైజు నేను చూసుకో కింద మొదలు. ఒకటి 4 బతులు చేసేసాను. ఇది ఇంత లావు దొరకాలండి మనకి. లావు దొరికితే ఇలాగా కింద మిద్దేటట్టు బాగుంటుంది. కానీ ఒకటే దొరికింది నాకు. ఇది మొత్తం కట్ చేసుకున్నాక చూపిస్తాను నేను. ఇలా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్నాక చూపిస్తాను ఫ్రెండ్స్. ఇలా అయితే చేసుకోవాలి సమానంగా. చూడండి ఎత్తులు ఎలాగైతే సమానంగా చేసుకుంటాం అలాగే ఇవి కూడా ఇలా సమానంగా ఉంటాయి. కట్ చేసుకోవాలి కాబట్టి కట్ చేసుకోవడం ఉండదు. అదిగోండి మిగిలిన ఇవేమో మిద్దికి మాట కింద ఓపకమ్మా. ఇవి అయితే ఏమో అల్లడానికి మాట. ఇవి చాలా బార్లు ఉండమాట. చూపిస్తాను. ఇవైతే అలా చేసుకోవాలి అన్నది. ఇలా 2 తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇది
లావులో అయితే బాగుండకాయ లావులో కాబట్టి సన్నయ్య కాబట్టి 2 తీసుకుంటున్నాను నేను. అలాగే ఇంకొకటి కూడా అలాగే జాయింట్గా తీసుకొని సమానంగా తీసుకొని వేసుకోవాలి. ఇలాగ 2 ఇలాగా మనం ముక్కుకి వేస్తాం కదా అలాగా. అలాగే ఇంకొకటి వేసుకోవాలి లాగా సమానంగా. ఇంకో 2 ఇటు సైడ్ వేసుకోవాలి. ఇలా చూసుకోవాలి మనం. ఇటు సైడ్ అంతేనక్క. ఇది పెట్టేసుకోవాలి ముగ్గులాగా మనం ముగ్గు కలుపుతాం కదా సేమ్ అలాగే. ముందుకు ఇలా పెట్టేసుకోవాలి. వాయిస్ నువ్వు ఇయ్యకుండా వాయిస్ వినపట్టదు. ముందటేగో అట్లా కాలు పెట్టి ఒక పుల్లకాయ అట్లా పెట్టాలి. ఒక తీగ ఫస్ట్ పెట్టి అడిగేదానికి పెట్టి పైన మిల్లి పెట్టాలి. అడిగిది కిందది పెట్టి అట్లా లేపి మెలిపెట్టు. పైకి లేపి కింద మెలిపెట్టు. అంత బాగా కూడా అవసరం లేదు కానీ సరే చుట్టూ నాకు మళ్ళీ తెచ్చదల్లాలనేసరికి ఇంకా అవుతుంది ఇంకా నాకు అంతేగా టైట్గా దగ్గర కదా అని. ఇది కూడా ఫ్రెండ్స్ ఇలా అయితే అల్లుకోవాలి. నాకు కుదరలేదని చెప్పని మా అక్క అయితే వచ్చి వేసింది మాట. ఇది ఈ మిద్ది ఉందిగా ఇది అయితే ఇంకా ఫుల్ ఫామ్ ఇదంతా ఫుల్ అంతా నేను ఇంకా అల్లేస్తాను నేను. ఇంకా అది వచ్చిందంటే ఇంక ఈజీయే. టైట్లో పూర్తి అయిపోయిందండి. ఇది మడి అంటారు కిందది. ఇది ఎంత వెడల్పు వస్తే అంత మంచిది మనకి. ఎందుకంటే మన కూరగాయలు పెట్టుకోవడానికి అంత బాగుంటుంది. అదే మన కూరలు అమ్మేయడానికి అయితే ఇది వెడల్పు రాకూడదు. ఇది కొద్దిగా వచ్చి చాలు, కొద్దిగా వస్తే చాలు. ఇక మిగిలినంతా దించేసుకోవచ్చు వెడల్పుగా. వెడల్పు వస్తాయి కాక కూరలు కాపు కూడా వస్తుంది కదా. గొండీలు అయితే అల్లేసాను నేను. ఈ అల్లేటప్పుడు చెప్తానుగా మా నాన్న మా అమ్మ ఇవి అల్లేవాళ్ళు. అంటే ఈ వీటితో కాదు, ఈత పుల్లలు ఉంటాయి కదండి అవి, వాటితో పేడతో అట్లా వెళ్ళేవాళ్ళు. అది అప్పుడైతే బాగా సీజన్ అండి, అమ్ముడిపోయేవి అప్పట్లో. ఇప్పట్లో అమ్ముడిపోవట్లేదు ఎందుకంటే అన్ని ప్లాస్టిక్ వచ్చేసినాయి. ఏంటి అవి గమ్మెల్లో అవి వచ్చినాయండి. దానివల్ల అయిపోయినట్లే పెద్దగా. లేకపోతే మనం కరువు పని కానీ దేనికైనా అవే తీసుకెళ్ళేవాళ్ళు అప్పట్లో. ఇప్పట్లో ఎవరు యూజ్ చేయట్లేదు. ఇట్లా అన్ని బుట్టలు మన ప్లాస్టిక్ బుట్టలు వచ్చినాక వాటితో వాడేస్తున్నారు. అందుకే వాటి అమ్మకాలు కూడా తక్కువ అయిపోయినాయి. ఇంకా మా అమ్మలు కూడా అల్లడం మానేశారండి. ఎప్పుడైనా ఇంట్లో కావాలనుకుంటే తెచ్చుకొని అల్లుకుంటే లేకపోతే లేదు. అక్క
అప్పట్లో బియ్యానికి కూడా అవే కదా, అవి ఇస్తే కొంచెం బియ్యమే ఇచ్చేవాళ్ళు. షేర్ 2 షేర్లు 5 షేర్లు అలా ఇస్తారు ఒక తట్టకి. 2 కేజీలు ఒకటి ఉంటుంది డబ్బా, అదేంటిది షేర్ డబ్బా అంటారు. కూర్చోడం కొంచెం అనేది 4-5 కేజీలు ఉండేది. అలాగ ఇచ్చేవాళ్ళండి బియ్యం. అది పూర్తిగా తీగ పూర్తి చుట్టేసి ఇటు నీ కుడి పక్కన పెంచుకో. అది మొత్తం శుభ్రం చుట్టేసి టైట్లో అయింది. ఇదిగో ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ ఆఫ్ చేసి మా అక్కకి ఇచ్చేసాను. మా అక్క వెళ్తుంది, ఎందుకంటే ఇవి బాగా సన్నగా ఉన్నాయి ఫ్రెండ్స్. మేము వెళ్ళిన అయితే కొద్దిగా లాభం ఉన్నాయన్నమాట. దూసుడు కాడలో తీగలో ఇవి బాగా సన్నగా ఉన్నాయి, నాకు కుదరట్లేదు. ఇక మా అక్క వచ్చేసింది అల్లడానికైతే. ఇదిగోండి ఇలాగైతే అల్లేస్తుంది మా అక్క దూసుడు తీగలతో. ఇదిగోండి మా అక్క ఎలా కావాలండి అలా చేసుకొని అల్లుతుంది ఫ్రెండ్స్. నాకు ఐడియా రాలేదు మాట, నా వల్ల కాదు రా అక్క అంటే ఇక మా అక్క అయితే వచ్చేసింది. ఇప్పుడు వచ్చింది అక్క మంచిగా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియో అయితే చివరి వరకు చూడండి, స్కిప్ చేయొద్దు దయచేసి ఎవరు. అలాగే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, మొత్తానికి అయితే బుట్ట అయితే అల్లడం అయిపోయింది కాక. ఇవన్నీ ఇలా వచ్చేసింది. అవి పెట్టేసే, ఇంకా అట్లా ఎలా పెడతారు పెట్టేసే. అవి ఎలా పెడతారు ఏంటన్నది క్లియర్ చూపిస్తాను అయితే దగ్గరికి వెళ్ళి. ఇదిగోండి ఈ పుల్ల అయితే ఉందిగా, ఈ పుల్లను వంచి మనం ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఇలా పెట్టుకుంటే మనం అల్లిందంతా లూజ్గా మనం ఊడిపోకుండా ఉంటుంది అన్నమాట. ఇలా పెడతారు. ఇది ఈత పుల్లకైనా ఇంతే పెడతారండి. అలాగే ఏంటి చక్క అది ఎదురుపేటు ఉంటాయి కదండి, వాటితో అయినా ఇలాగే పెట్టాల్సింది. అవి అయినా సరే ఇలా చేస్తారన్నమాట. ఇది కాకపోతే ఎక్కువ రోజులు ఆగదండి, ఇది స్ట్రాంగ్గా ఉంటుంది. ఇంట్లో వాడుకోవడానికి బాగుంటుంది. మనం బయట అమ్మడం కుదరదు వీటిని, ఎందుకంటే ఎక్కువ రోజులు ఆగదు. ఒక 6 రోజుల కన్నా ఎక్కువ ఆగు, ఇవి వంగిపోతూ ఉంటాయి అన్నమాట. అదే ఎడ్జ్ వాళ్ళది అయితే మనకి ఎన్ని రోజులైనా ఆగిస్తాయి. అవి వాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. వర్షాలు తడపోకుండా ఉంటే ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు. ఇవి అలా కావు అన్నమాట. అలా గుచ్చేసుకుంటూ ఉండాలి వీటిని. అలాగా తీసుకొని మనం గ్యాప్ ఇచ్చుకుంటూ వాటికి తీసుకొని గుచ్చుకుంటూ ఉండాలి. అప్పుడు అది స్ట్రైట్గా కిందకి వెళ్ళిపోయి మనకి సమానంగా అప్పుడు వస్తుంది అన్నమాట. ఇది చూడండి, అలా తీస్తుంది చూడండి మా అక్క. అలా తీసుకోవాలన్నమాట. చాలా బలం కావాల్సి వస్తుంది. నేను చేయలేను, ఇంకా మా అక్కకి ఇచ్చేసాను. అవి అయితే ఈజీ చేసాను కానీ ఇది లూజ్ వేస్తుంది అన్నమాట. ఇది వీటికి ఇవి ఏంటంటే సన్నగా అయిపోయినాయి, దార లెక్క వచ్చినాయి అన్నమాట. అలా కాకుండా పెద్దగా ఉండాలి. ఇది పెద్దగా ఉంచుతావా ఏంటి? అది బుడుపుంది కదా, కత్తి. సరేలే. ఇదిగోండి వీళ్ళ గుచ్చేస్తుంది. మొత్తం అయిపోయాక చూపిస్తాను నేను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో చివరికి చూడండి, షేర్ చేయడం మర్చిపోతే అలాగే బెల్ ఐకాన్ కొట్టండి. అలా అయితే గుచ్చేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసింది ఆగిపోయిందంటే ఇది ఇక్కడ బొడుపు ఉంది చూడండి, ఇక్కడ ఇలా ఆగుతుంది, దీనివల్ల ఆగిపోయింది. ఇది ఇలా గుచ్చడం వల్ల చూడండి నార్మల్గా అయితే ఈజీగా వచ్చేస్తాయి. అలా గుచ్చేయాలన్నమాట. ఇంకా అది కూరగాయలు వేసుకోవచ్చండి మనం అయితే. అందులో అయితే ఇంకా కూరగాయలు కానీ ఉప్పు డబ్బాలు కానీ పోపు డబ్బాలు కానీ అలా పెట్టుకోవచ్చు అన్నమాట. అయిపోయింది అన్నమాట, అల్లింది. ఇటు సైడ్దేమో మా అమ్మ అల్లింది, ఇదేమో మా అక్క అల్లింది అన్నమాట. ఇదిగోండి చక్కగా వచ్చింది చూడండి. అక్కడైతే మనకి గర్గర్గా ఉంది కదా, మొత్తం పుల్లగా ఉంది. ఇప్పుడు చూడండి మొత్తం చక్కగా ఇలా పెట్టేసి మాట. ఇగో చూడండి ఇవి ఉన్నాయి కదా, ఈ అంచులన్నీ ఇలా ఇగో ఇలా రౌండ్ ఇలా గుచ్చేసింది అన్నమాట. ఇలా గుచ్చడం వల్ల ఇలా వచ్చింది మనకి చూడండి. ఇప్పుడు ఇందులో కూరగాయలు కానీ పసుపు డబ్బాలు అలాంటివి పెట్టుకోవచ్చు చక్కగా. అలాగే ఇది ఒకటి చూడండి చక్కగా బాగుంది కదండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్లీజ్ వీడియో అయితే షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.